సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పబోతున్నాను. సో ఏంటంటే మన ఐస్కి ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ప్రతి ఒక్కరు AMOLED డిస్ప్లే యూజ్ చేస్తారు, LCD డిస్ప్లే యూజ్ చేస్తారు. అంటే IPS డిస్ప్లే అంత యూజ్ ఉండదు. అంటే సో మన ల్యాప్టాప్స్లో కూడా LED డిస్ప్లే, LCD డిస్ప్లే, AMOLED డిస్ప్లే, మినీ LED డిస్ప్లే ఉంటాయి అనమాట. సరే, దీన్ని పక్కన పెట్టేస్తే మరి అక్కడ నుంచి మీ ఐస్ని ఎలా కాపాడుకోవాలనుకుంటే ఒక ట్రిక్ ఉంది. సో మీ ల్యాప్టాప్ డిస్ప్లే అయినా PC డిస్ప్లే అయినా టోటల్గా డార్క్నెస్ మోడ్కి షిఫ్ట్ చేయాలి. సో అప్పుడు ఏమైందంటే ఆ వైట్ లైట్ అనేది మీ ఐస్కి అంత ఎఫెక్ట్ ఉండదు. టోటల్గా వైట్ లైట్ అనేది డార్క్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. సో దానివల్ల మనకి ఐస్కి అంత ఎఫెక్ట్ ఉండదు. సో అది ఎలా షిఫ్ట్ చేయాలో చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి. డెమో చూసే ముందు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ల్యాప్టాప్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. పైన సెర్చ్లో మీకు డార్క్ ఆర్ లైట్ని సెర్చ్ చేయండి. డార్క్ మోడ్ ఆర్ సంథింగ్ సెర్చ్ చేశారు అనుకోండి, ఈ రెండింటిలో మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. మనం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ జర్నీలో మీ సపోర్ట్ ఎంతో ఇంపార్టెంట్. ఈ 2026లో మనం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. సో దానికి సపోర్ట్ కావాలి. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. సో ఇప్పుడు మనకి ఓపెన్ చేస్తున్నా. సెట్టింగ్స్లో మనకి డార్క్ మోడ్ అని సెర్చ్ చేయండి పైన. సో వచ్చిన ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే డార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇలా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. మీకు నచ్చిన కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాడు. బట్ మనకి డార్క్ అనేది కొంచెం లైట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఐస్కి కొంచెం బాగుంటుంది. సో ఈ ఫ్యూచర్ ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి కంపల్సరీగా. సో వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్లో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇంకా ల్యాప్టాప్ యూజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.